Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. సో కాలేజ్ హిస్టరీ ఏంటి అండ్ కాలేజ్ ఇంటేక్ ఎంత, అలాగే ఫీజెస్ ఎలా ఉంటాయి, హాస్టల్స్ ఉన్నాయా, హాస్టల్ ఫీజెస్ ఎంతో మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఈ కాలేజ్ యాక్చువల్గా అయితే 2021 జూన్లోనే అయితే పర్మిషన్స్ అయితే వచ్చాయండి. 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ఎంసీ గుర్తింపు వచ్చేసి మనకి 11 ఆగస్ట్ 2022లో అయితే వచ్చింది. అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 150 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు. క్యాంపస్ 50 ఎకరాలతో అయితే ఉంది. ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే మర్రికుంట శ్రీనివాసపురంలో ఉంటుందండి, వనపర్తి జిల్లాలో. ఇక ఈ కాలేజ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇది మనకి వరంగల్లో ఉంది కదా, ఆ వరంగల్లో ఉన్న కాలేజ్ అఫిలియేషన్లో అయితే ఉంది. అప్పట్లో మనకి నిజాం ప్రభుత్వం అండర్లోనే చాలా రాజ్యాలు అయితే ఉండేవి. సో వనపర్తి సంస్థానం కూడా అప్పుడు నిజాం ప్రభుత్వం అండర్లోనే ఉండేది. సో దాని ద్వారానే వనపర్తి అనే పేరు కూడా వచ్చిందట. ఓకేనా, రైట్. ఇక ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని జిల్లా అండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకి విస్తరించాలనేదే వీళ్ళ ఉద్దేశం. ఓకే, ఇక వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, లేదు అంటే దానికి సంబంధించిన ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో అయితే పాస్ అవ్వాలి. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అయ్యి ఉండాలండి. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకైతే 40% అగ్రిగేట్ కంటే తక్కువ రాకూడదు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే 45% కంటే తక్కువ రాకూడదు. అండ్ ఇంకా ఏజ్ గురించి మాట్లాడాలి అంటే మీరు 17 సంవత్సరాలు నిండిన విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా, అది కూడా ఎప్పటికీ డిసెంబర్ 31, 2025 సంవత్సరానికి అయితే మీరు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మ్యాక్సిమం లేదు, బట్ క్యాస్ట్ వైజ్ మీకు మినహాయింపులు కూడా ఇస్తారు. మీరు నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇక ఎంబీబీఎస్ కోర్స్ గురించి మాట్లాడాలి అంటే ఎంబీబీఎస్ చేయడం అనేది చాలామంది డ్రీమ్. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా కష్టపడాలి. మీరు ఆ బుక్స్ చూస్తే చాలా ఎక్కువ సిలబస్ కూడా ఉంటుంది. అంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి సంబంధించి చదువుతూ ఉంటారు కదా. ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్ 3 సబ్జెక్టులు, తర్వాత 4 సబ్జెక్టులు, తర్వాత ఇంచుమించు ఒక 6-7 సబ్జెక్టులు అయితే లాస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం ఉంటుంది 4th ఇయర్లో. అండ్ తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేస్తారు. మొత్తం 19 సబ్జెక్ట్స్లో అయితే చదువుతారు మీరు. ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాలు కదా, ఇందులో 4.5 సంవత్సరాలు మీరు కోర్స్ చదువుతారు, 1 సంవత్సరం మీరు ఇంటర్న్షిప్ చేస్తారు. కాలేజ్ టోటల్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు అండి. ఆ 150 సీట్లో ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా, 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటా ఉంటుంది 15% అండ్ 85% వచ్చేసి స్టేట్ కోటా. సో ఈ 85% స్టేట్ కోటాకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే 128 సీట్లు అయితే వస్తాయి. ఈ ఆల్ ఇండియా కోటా 15%కి 22 సీట్లు అయితే వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక కాలేజ్ ఫీజు ఎంత పే చేయాలి అంటే మనం ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు పే చేయాలి. సిడిఎస్ కోసం సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000 రూపాయలు. ఈ లైబ్రరీ ఫీజు 2,000 రూపాయలు. సెంట్రల్ స్టోర్ ఫీజు 2,000. లైబ్రరీ ఫీజు 2,000. కాషన్ డిపాజిట్ 3,000. అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 1,000 రూపాయలు. నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో ఓసీ అండ్ బీసీ విద్యార్థులకైతే 29,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది పర్ ఇయర్. ఓకే, ఇక ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకైతే 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి సంవత్సరానికి. ఓకేనా, ఇది కాలేజ్ ఫీజ్. ఈ ఫీజెస్లో మనం ప్రతి సంవత్సరం అంటే 4.5 సంవత్సరాలు అన్ని ఫీజెస్ పే చేయక్కర్లేదు. ట్యూషన్ ఫీజు అయితే మనం చదువుకున్నంత కాలం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లైబ్రరీ ఫీజు అలాగే లైబ్రరీ ఫీజు కూడా మనం పే చేయాలండి. మిగిలిన ఫీజెస్ని కూడా ఎట్ ఏ టైం వన్స్ అంటే అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు మాత్రం పే చేస్తే సరిపోతుంది. ఇక హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ ఉన్నాయి, సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్కి గర్ల్స్కి, విత్ ఇన్ ది క్యాంపసే ఉన్నాయండి. రైట్, ఇక అప్రాక్సిమేట్గా 75% మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే వీళ్ళు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మెస్ ఫెసిలిటీ లేదు, మరి ఈ సంవత్సరం ఏమైనా ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి. మనకి యాన్యువల్గా ఫీజు ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు అంటే 23,000 రూపాయల వరకు అవుతుందండి. బెడ్స్, వాష్రూమ్స్, ఎలక్ట్రిసిటీ ఇవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి హాస్టల్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రావాలి, అంటే హాస్టల్స్ కూడా అప్డేట్ అవ్వాలి. మోస్ట్లీ అంటే ఒక విద్యార్థి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఉండాల్సిన ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, కాకపోతే హాస్టల్స్ అనేవి ఇంకా డెవలప్ చేయాలి. అంటే రష్ పెరిగే కొద్దీ హాస్టల్స్ నీడ్ కూడా పెరుగుతుంది కదా, సో ఆ నీడ్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగే అంత కెపాసిటీ వీళ్ళకి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంటుంది. హాస్టల్స్ వచ్చేసి మనకి మర్రికుంట
శ్రీనివాసపురంలో అయితే ఉంది. సో ఆన్ క్యాంపస్సే ఉంది కదా మనకి. సేమ్ కాలేజ్ ఎక్కడ ఉందో హాస్టల్స్ కూడా అక్కడే ఉన్నాయి. హాస్టల్ ఫీజు గురించి మాట్లాడాలి అంటే నాన్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్ వచ్చేసి 5,000 రూపాయలు పే చేస్తాం. కాషన్ డిపాజిట్ వచ్చేసి 5,000, ఇది మనకి రిటర్న్ ఇస్తారు. ఇంకా రెంట్ వచ్చేసి మనకి 600 రూపాయలు అండి. 600 రూపాయలు ఇంటూ 12 అంటే 7200. సో అది మనం ఇయర్కి పే చేయాల్సిన ఫీజు. హాస్టల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. మనం అడ్మిషన్ ఫీజు అలాగే కాషన్ డిపాజిట్, నాన్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్ మనం ఒక్కసారి పే చేస్తాం. హాస్టల్కి ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే 18,200 రూపాయలు అయితే ఫస్ట్ ఇయర్ మనకు అవుతుంది. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ ఫీజెస్ తగ్గుతాయి. ఇది వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫో. మీకు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనం ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందగలుగుతాం ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీకు 1,37,896 లోపు అబ్బాయిలకి, 1,47,294 లోపు అయితే అబ్బాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీఏ విద్యార్థులైతే 2,50,419 లోపు అబ్బాయిలకి, 2,51,754 లోపు అమ్మాయిలకి రావాలి. ఇక బీసీబీ అయితే 1,57,736 లోపు అబ్బాయిలకి, 1,56,854 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే 1,55,035 లోపు అబ్బాయిలకి, 1,56,539 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ అమ్మాయిలకైతే 1,57,770 లోపు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 1,48,005 లోపు అబ్బాయిలకి, 1,43,323 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ వాళ్ళకైతే 2,40,384 లోపు అబ్బాయిలకి, 2,38,813 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. రిపీట్, 2,38,813 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,17,604 లోపు అబ్బాయిలకి, 2,17,900 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఇది మనకి వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలంటే నీట్ ఎగ్జామ్లో రావాల్సిన ర్యాంక్స్. ఇవన్నీ కూడా క్లోజింగ్ ర్యాంక్సే. అంటే ఒక క్యాస్ట్కి ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ అని 2 ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్ మధ్యలో కనుక మీకు ర్యాంక్స్ వచ్చినట్టయితే మీరు అడ్మిషన్స్ పొందడానికి అప్లికేబుల్ అవుతారు. సో మీరు ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా మీరు ఎస్టిమేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ర్యాంక్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే మీ క్యాస్ట్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ దొరికితే గవర్నమెంట్ కాలేజెస్లో. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.